అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే రేపే నెలలో మొదటి శుక్రవారం అండి. చాలా శక్తి అనేది ఉంటుంది శుక్రవారం రోజు. ఈ రోజున మనం మట్టి కుండలో వీటిని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పదార్థాలను కలిపి వేసినట్లయితే మీకు లెక్క పెట్టలేని డబ్బు అనేది వస్తుంటుందన్నమాట. డబ్బు రావడాన్ని ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరు. లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఈ చిన్న పరిహారానికైతే ఉంటుంది. నమ్మకంతో ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే అప్పులు అయిపోయి పూర్తిగా అసలు డబ్బులు లేక సతమతం అయిపోతూ ప్రతిరోజు కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు కదండి, వాళ్ళందరికీ ఈ పరిహారం అనేది ఎంతో బాగా యూజ్ అవుతుందన్నమాట. మీరు చేసే పనులతో పాటు ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఆ దైవానుగ్రహం అనేది ఇంకాస్త అనేది ఎక్కువ అనేది పెరిగి మీకు డబ్బు అనేది ఎక్కువ రావడానికి సాయం చేస్తుంది అన్నమాట. నమ్మకంతో నమ్మి చేయలే కానీ ప్రతిదీ కూడా ఆ పంచభూతాలు కూడా మనకు సాయం అయితే చేస్తాయి కదండి. ఎవరైతే నమ్మకంతో ఎవరిని ద్వేషించకుండా ఎవరికి హాని తలపెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా సాయం చేస్తూనే ఉంటారు, ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారన్నమాట. నేను చెప్పినట్లుగా పంచభూతాలు కూడా మనకు ప్రతిసారి కూడా సాయం అనేది చేస్తూనే ఉంటాయండి. కాకపోతే మనం ఎవరిని బాధ పెట్టకూడదు, ఒకరిని హింసించకూడదు, ఒకరికి అన్యాయం చేయకూడదు అన్నమాట. ఇప్పుడు డబ్బు పరంగా కూడా మీరు ఏదైనా డబ్బులు అనేది మీ వ్యాపారంలో మంచిగా లాభాలు రావాలి కానీ, లేదంటే మీకు వచ్చే ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ రావడము, లేదంటే మీకు ప్రమోషన్స్ రావాలనుకోవడము, లేదా ఏదైనా కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాము అందులో మంచిగా లాభాలు రావాలి, మా అప్పులని తీరిపోవాలనుకోవడము, ఇంకొంతమంది కొంచెం చాలా అప్పు అనేది చేసి వాళ్ళ బిజినెస్లు కానివచ్చు, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, బిజినెస్లు చేస్తున్నాము, అప్పు చేసి బిజినెస్ పెట్టాము, ఆ అప్పు అంతా త్వరగా తీరిపోవాలి, మేము మంచిగా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్లో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, అప్పు అనేది ఫుల్గా అప్పు అయిపోన్నాము, అది మొత్తం తీరిపోవాలి అని అనుకుంటున్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీరు చేసే పనిలో కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ ప్రతి దాంట్లో కూడా మీకు జాక్ పాట్లాగా ఒక లాభం అనేది వచ్చి తీరుతుంది అనమాట. అంత శక్తి ఈ చిన్న పరిహారానికి అయితే ఉంటుంది. ఇది ఒక మట్టి కుండ లాంటిది ఉంటుంది కదండి, మట్టి కుండలో చేసుకోవాలి. స్టీల్ది చేస్తాము, ప్లాస్టిక్స్ చేస్తామంటే అట్లా కాదండి. ఒకవేళ మీ ఇంట్లో రాగి దాంట్లోనే చేసుకోవచ్చు. వీలైనంత వరకు మట్టి పాత్రని యూజ్ చేయండి. మట్టి పాత్రలో భూమిలోంచి వచ్చేది కదండి మట్టి అనేది, మట్టి పాత్రని యూజ్ చేస్తే మీకు చాలా త్వరగా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక అది లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా రాగిది కానీ ఇత్తడిది కానీ వాడండి. కానీ స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ ఇవి మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. గాజుది కూడా మట్టిది యూజ్ చేస్తే చాలా మంచిది. ఆ మట్టి గాజు అదే మట్టి కుండని ఒకటి దాన్ని తీసుకొని, ఇది పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయొద్దండి, ఎందుకంటే ఇది పూజ గదిలో పెట్టడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ ఇప్పుడు మీకు ఈ శుక్రవారం కుదరకపోతే నెక్స్ట్ వచ్చే శుక్రవారం అనేది ట్రై చేసుకోవచ్చు అనమాట. శుక్రవారం రోజు మీరు పొద్దున్నే లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు దేవుడికి దీపం పెట్టడానికి వెళ్తారు కదండి. మీరు స్నానం అంతా అయిపోయాక దేవుడికి దీపం పెట్టని వెళ్ళినప్పుడు పెట్టేశాక దీపం వెలిగించాక ఒక మట్టి పాత్ర అంటే చిన్న మట్టి కుండని తీసుకొని అందులో 5 కాయిన్స్ వేయాలండి. అది ఏదైనా కానివచ్చు, 1 రూపీస్ కానీ, 2 రూపీస్ కానీ, 5 రూపీస్ కానీ, 10 రూపీస్ కానీ, ఏదైనా కానీ ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి. 1 రూపీ కాయిన్ అనుకోండి, 1 రూపీలే 5 తీసుకోండి. 2 రూపీస్ అయితే 2 రూపీస్ 5, 5 రూపీస్ అయితే 5, ఇట్లా అన్నీగా ఏదైనా సరే ఒకే కాయిన్స్ 5 కాయిన్స్ అన్నట్టు తీసుకొని, ఇదే వేయాలని రూల్ ఏం లేదండి. మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ కాయిన్స్ తీసుకొని 5 ఖచ్చితంగా కంపల్సరీ వేయాలన్నమాట. 4 వేస్తాం 3 వేస్తాం కదండి, 5 వేయాలి. ఎందుకంటే అమ్మవారికి 5 అనే సంఖ్య చాలా ఇష్టం అనమాట. పంచభూతాలు అలానే మన వారాహి అమ్మవారిది కూడా 5వ స్థానమేనండి. కాబట్టి 5 కాయిన్స్ అనేది వేసి అందులో 5 నవధాన్యాలు వేయాలండి. నవధాన్యాలు అందరికీ తెలుసు కదండి. అందులో మీకు అందరికీ అన్ని కుదరవు కాబట్టి 5 నవధాన్యాలు ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్నవి కానివచ్చు, లేదంటే స్టోర్లో కొంచెమైనా ఒక పిడికడు కానీ లేదంటే ఒక స్పూన్ కానీ తీసుకొని 5 నవధాన్యాలు అయితే మీ కుండను బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. కుండ ఒకవేళ కొంచెం చిన్న కుండలు ఉంటాయి కదండి, మరి కొంతమంది చిన్నవి తెచ్చుకుంటారు, అలాంటప్పుడు ఒక స్పూన్ కానీ లేదంటే కొంచెం పెద్ద తెచ్చుకుని ఒక పిడికడు కానీ అట్లా వేసుకొని 5 నవధాన్యాలు అయితే కంపల్సరీ వేయాలన్నమాట. గుర్తుంచుకోండి, ఒక మట్టి కుండలో 5 కాయిన్స్ 5 నవధాన్యాలు అంటే 5 రకాలు వేసుకోవాలండి. 5 అంటే 5 అనుకోవద్దు, 5 రకాల నవధాన్యాలు అయితే అందులో వేసుకొని అంటే అప్పుడు ఆ మట్టి కుండని మీ పూజ గదిలోనే ఉంచుకోండి అనమాట. అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కానీ, లేదంటే వారాహి అమ్మవారి దగ్గర కానీ, దుర్గాదేవి దగ్గర కానీ, లలితమ్మ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా ఒక దగ్గర ఉంచి దాని మీద ఒక రెడ్ కలర్ క్లాత్ కానీ లేదా ఒక ఎల్లో కలర్ క్లాత్ కానీ దాన్ని కట్టేసింది అనమాట. ఇక మీరు ఆ రోజంతా దాన్ని అక్కడ ఉంచేసి శనివారం రోజు పొద్దున్నే లేచాక మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టడానికి వెళ్తాం కదా, స్నానం చేశాక చేయాలండి. స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిలోకి వెళ్ళి ఆ మట్టి పాత్రను తీసుకొని మీ బీరువాలో కానీ
లేదంటే ఇప్పుడు నేను ఇందాక ముందుగా చెప్పినట్లుగా వ్యాపారం కానీ ఏదైనా బిజినెస్ కానీ చేస్తున్నప్పుడు మీ వ్యాపారం దగ్గర ఏదైనా షాప్ పెట్టుకుంటారో ఆ షాప్లో కానీ పెట్టి ఉంచండి. డెఫినెట్గా మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ధన రాబడి అనేది పెరుగుతూ ఉంటుంది. మీ ఆదాయానికి ఎన్నో మార్గాలు అయితే తెరుచుకుంటాయన్నమాట. అంత శక్తి నెలలో మొదటి శుక్రవారం ఉంటుంది. అలానే ఈ 5 రూపీస్ కాయిన్స్కి ఆ నవధాన్యాలకి ఉంటాయి అన్నమాట, 5 రకాలకి. ఒక్కసారి ఈ మట్టి పాత్రతో చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ధనం అనేది మీకు ఆదాయం అనేది పెరుగుతుంది అనమాట. అది ఏ వైపు నుంచి వస్తుంది, ఎటు నుంచి వస్తుంది అని చెప్పి చెప్పలేమండి. ఇక మరి ఆ నవధాన్యాలు ఏం చేయాలి, అవి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అని అంటే నెలకు ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం చేయనవసరం లేదనమాట. నెలకు ఒకసారి చేసుకోండి. ఇప్పుడు రేపు చేశారా మీరు, ఇక నెక్స్ట్ మంత్లో అంటే జనవరిలో ఫస్ట్ శుక్రవారం చేస్తే చాలా మంచిది. వీలైనంత వరకు కుదరని వాళ్ళు ఇంకేదైనా శుక్రవారం అయితే చేసుకోవచ్చు అనమాట. నెలలో మొదటి శుక్రవారం చేస్తే ఇంకా బెస్ట్గా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. అలా రేపు మీరు స్టార్ట్ చేసిన ఈ ఫలితాన్ని వచ్చే శుక్రవారం వరకు మీ బీరువాలో కానీ లేదా పూజ గదిలో కానీ ఎక్కడైనా ఉంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు శాలరీ పడ్డాక మీ జీతం అనేది డ్రా చేసుకొస్తారు కదా, ఆ డబ్బుల్ని మీరు బీరువాలో ఈ మట్టి పాత్ర పెడతారు కదా, ఆ మట్టి పాత్ర దగ్గర కానీ లేదంటే మట్టి పాత్ర పైన కానీ కాసేపు ఉంచి తర్వాత మీరు డబ్బు అనేది ఖర్చు పెట్టుకున్నట్లయితే ఇంకా చాలా మంచిగా అయితే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక మరి అందులో వేసిన 5 కాయిన్స్ ఉంటాయి కదండి, అవి మీరు మీ బీరువాలోనే ఉంచేసుకోవచ్చు. సపరేట్గా ఉంచుకొని ఆ నవధాన్యాలని ఏదైనా పక్షులకి పెట్టేయడం కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో పడేయడం కానీ చేయండి అనమాట. ఇలా మీరు నెలకు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ప్రతి నెల మట్టి కొండ సేమ్ అనేది కడిగి మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ పసుపు నీటితో కడిగి మళ్ళీ వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. 5 రూపీస్ కాయిన్స్ అనేవి మళ్ళీ సపరేట్గా అంటే వేరే కొత్త వేయాలన్నమాట. నవధాన్యాలు కూడా కొత్తవి వేయాలి. ఇలా ప్రతి నెల ఒకసారి చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.